భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మేస్త్రీలు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అమీన్పూర్ మండలం తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాలయం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కుంచాల నాగేంద్రబాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు జీవనం భారంగా మారిందన్నారు. తినే ఆహారం నుంచి ఇతర అవసరాల వరకు అన్ని ఖర్చులు పెరిగినా కార్మికుల వేతనాల్లో మాత్రం తగ్గిన పెరుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఈ రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమంపై తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. కార్మికులకు హెల్త్ కార్డులు, బీమా పథకాలు, ఇతర సంక్షేమ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అమీన్పూర్ మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ, నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యంతో పాటు సంగమేష్, మధు, గోపి, అంజీ, మురళి, కొండలరావు తదితర నాయకులు పాల్గొన్నారు. యూనియన్ సంఘాలకి అన్నిటికీ మా వందనాలు. మేము ఈరోజు ఎందుకు ఇలా నిరసన తెలియజేస్తున్నామంటే మాకు గిట్టుబాటు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పోతే సెంటరింగ్ వల్ల ఈరోజు మాకు ఇది పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మేము కూడా ధర్నా చేస్తున్నాము. పోతే మాకు రాష్ట్ర స్థాయిలో మొత్తం మన ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ ఉంటే అందరం అటెండ్ పోయినాము. అయ్యలన్న గారు వచ్చేసి చెప్పారు ఏ రేటు నిర్ణయిస్తాం ఆ రేటుకి కట్టుబడి ఉండాలని చెప్పేసి. ఆ రేటుకి మేము కూడా అగ్రి అవుతాము. కానీ మాకు కూడా ఇంటి యజమానులు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అందరూ మాకు సహకారం కలిగించి అందరూ ముందుకు వెళ్లాల్సింది కోరుతున్నాము. పోతే మాకు ఆకలి కడుపులు కొంతమంది తెలియక చెప్పట్లేదు, కొంతమంది కడుపు నిండి ఉండట్లేదు. దానివల్ల మాకు కూడా ఏంటంటే అర్థం కావట్లేదు. దానివల్ల రేట్లు పెంచుకోవడానికి అడుగుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ సహకరించి మాకు మేస్త్రులకి ఒక గిట్టుబాటు ధరని ఇస్తే మేము కూడా వాళ్ళకు కూడా మా కింద చాలా మంది మనుషులు లేబరు ఆధారపడి ఉంటారు. కాబట్టి దానికి వాళ్ళకు కూడా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. దానివల్ల మీరు మీ ద్వారా కేవలం మీ మీడియా మిత్రుల ద్వారానే బయటకు వెళ్తుంది కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా టాపీ మేస్త్రుల కష్టాలు గ్రహించి ప్రభుత్వం దిగొచ్చి మాకు కొన్ని రేట్లు పెంచాలని ప్రతి ఒక్క కార్మికుడికి జీవనోపాధి మార్గం ఇబ్బంది అయిపోతుంది. రేట్లు ప్రతి ఒక్కరు పెరిగిపోయి మాకు గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని గురించి మేము టాపీ మేస్త్రులంతా ఒక కలిసికట్టుగా యూనియన్ పెట్టి ఒక కార్డు వేసుకొని మా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా సపోర్ట్ కావాలని మేమంతా ఒక ఐక్యతగా వారం నుంచి స్ట్రగుల్ చేస్తున్నాము. మా రేట్లు దయవుంచి పెంచే మార్గం కోసం మేము తాపత్రయపడుతున్నాము. మా కార్మికులు టాపీ మేస్త్రుల యూనియన్ ఐక్యత వర్ధిల్లాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై యూనియన్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, కార్మిక సోదరులకు, అమీన్పూర్ మండల్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం. నేను అమీన్పూర్ మండల్ టాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షుడు కుంచాల నాగేంద్రబాబుని. ఈ యొక్క నిరసన ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే టాపీ మేస్త్రులకి రేట్లు ఒకటి పెంచాలి. లేబర్ కార్డుల గురించి, యూనియన్ కార్డుల గురించి, అదేవిధంగా ఈఎస్ఐ కార్డుల గురించి కూడా మేము ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఒక సదుపాయాలు కూడా ఏం కల్పించట్లేదు. భారతదేశంలో ఏ రంగంలో అన్ని రంగాల కంటే ఎక్కువ ముఖ్యంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంటే ఒక ఈ కార్మిక సంఘం నుంచే, భవన నిర్మాణ రంగం నుంచి ఆదాయం జరుగుతుంది. ఇంతటి ఆదాయం సమకూర్చున్నా కూడా గవర్నమెంట్ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోవట్లేదు ఈ కార్మిక సంఘం మీద. ఎవరికి కూడా ఏ మండలం కూడా, ఏ పక్షాన కూడా, ఏ ఒక్క కార్మికుడు కూడా లేబర్ కార్డులు అనేవి సకాలంలో రావట్లేదు. ఏదో ఒక లోపం వల్ల ఈ యూనియన్ కార్డులు అని మిస్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ చర్య తీసుకొని మా కార్మిక సంఘానికి న్యాయం జరగాలని, మేము పెంచుకోవాల్సిన గిట్టుబాటు ధరలకు మాకు రేట్లు పెంచాలని. ఈ రోజున నిత్యావసరాల సరుకులు కూడా పెరుగుతున్నాయి. తినే తిండి వరకు, కట్టే వరకు ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. కానీ మా కార్మికులకు మాత్రం ఎటువంటి వేతనాలు పెరగట్లేదు. సో గవర్నమెంట్ దయచేసి దృష్టి మా కార్మికుల మీద సాధించాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. కలిసి మేము రెడీగా ఉన్నాం ధర్నా చేయడానికి. మాకు గిట్టుబాటు రేటు మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఏదైతే ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుడికి కడుపు మండే ఈరోజు ఈ రాష్ట్ర స్థాయిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిల్డర్ యాజమాన్యం కానీ, ఇంటి యాజమాన్యం కానీ మేము పెంచిన రేట్లకైతే కంపల్సరీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇది మా డిమాండ్. అన్ని యూనియన్ల తరఫున ఇది మా